నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి 41వ డివిజన్లో జరుగుతున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కాంక్రీటు పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై మరోసారి ధ్వజమెత్తారు. పాలన చేతకాక వ్యవస్థలను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. సీఎం చంద్రబాబు పాలనా అనుభవంతో పరిస్థితిని చక్కదిద్దుతుంటే అది చూసి ఓర్వలేకనే ఎద్దేవా చేశారు. మరో 14 స్కూల్స్ని వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అన్ని స్కూల్స్ పూర్తయితేనే 15,000 మంది పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుతుందని పేర్కొన్నారు. స్కూల్స్ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్పొరేషన్ అధికారులు, వక్ఫ్ బోర్డు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు వర్క్ బోర్డ్ సైట్లో ఏదైతే స్కూల్ నిర్మించాలని నిర్ణయించామో దానికి సంబంధించి కాలం స్ట్రక్చర్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఫౌండేషన్ యాక్చువల్గా కొంత వీక్ అని ఎవరైతే దీన్ని టేకప్ చేశారో వాళ్ళు దాని మీద యాక్చువల్గా ఫౌండేషన్ ఫస్ట్ స్ట్రెంథన్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని ఇన్ని రోజులు ఫౌండేషన్ స్ట్రెంథన్ చేశారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి. దాని మీద ఈరోజు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడితే దానికి యాక్చువల్గా ఈరోజు నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వర్క్ బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరులో 15 స్కూల్స్ తయారవుతున్నాయి. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా కావాలని నేను యాక్చువల్గా ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ కూడా ఎవరు కాదనలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. అట్నే బేదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఒకటి తయారు చేస్తున్నారు. రుత్విక్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈ వర్క్ బోర్డ్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒకటి తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో బ్రహ్మాండంగా తయారవుతున్నారు. స్కూల్ ఎవరు చూసినా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇలా అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. టీవీఎస్ స్కూటీ వాళ్ళు యాక్చువల్ గా ఒకటి టేకప్ చేశారు. ఆంటోనీ గ్రూప్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ స్కూల్స్ అన్ని తయారైతే 15,000 మంది పేదలు నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్ లేవటమే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తున్నాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1 గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1 గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్ లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అన్ని టేకప్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో మీకు తెలుసు ఎండ్-టు-ఎండ్ రోడ్స్ టేకప్ చేసాం. అంటే రోడ్డుకు ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ దాకా కంప్లీట్గా ఎండ్-టు-ఎండ్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఉండాలని. ఆ ఎండ్-టు-ఎండ్ రోడ్స్ ఎందుకంటే డస్ట్ లేని నగరం కావటానికి, దుమ్ము లేని నగరం కావాలంటే ఒకటే మార్గం ఎండ్-టు-ఎండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా డ్రైన్స్, అదేవిధంగా యూజీడీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్కి దాదాపు పూర్తవుతుంది. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే గత ప్రభుత్వం ఆపేసిందో అది డివిజన్ వైజ్ యాక్చువల్గా కనెక్షన్స్ ఇస్తూ వస్తున్నారు. అది కూడా డిసెంబర్ ఎండింగ్కి పూర్తవుతుంది. ఈ విధంగా అనేక పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఎక్కడైతే మిగిలిపోయిన యూజీడీ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, దానికి 750 కోట్లు శాంక్షన్ అయింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, యుఐడిఎఫ్ ద్వారా కానీ, అమృత్ 2.0 కానీ 14,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. 14,000 కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి. 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ గ్రౌండ్ అయినాయి. 120 ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. 2 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇదే గత ప్రభుత్వం అయితే అవన్నీ ఆపేసింది. 2014-19లో 2019 ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో లోన్ శాంక్షన్ చేస్తే
గత ప్రభుత్వం దాన్ని వాడకుండా దాన్ని వదిలేసింది. అసలు ఎవరు వదిలేరు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా లోన్ వచ్చిందంటే అది లో ఇంట్రెస్ట్, రీపేమెంట్ ఒక 30 years ఉంటుంది. ఎవరు వదలరు. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన సరిదిద్దుతూ ఈ 2 సంవత్సరాల్లో, అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కేంద్రం 3,000 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని ఎందుకు వాడలేదంటే వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్కి మనం మ్యాచింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 250 కోట్లు ఇస్తే మన మ్యాచింగ్ ఇక ఆగిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ రివైజ్ చేసాం. ఈ విధంగా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక, కేంద్రం ఇచ్చే ఫండ్స్ని కూడా వాడక అవన్నీ ఆగిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రివైజ్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. అన్నీ రివైజ్ అయినాయి. టెండర్లు పిలిచాము, గ్రౌండ్ అవుతున్నాయి. 2 సంవత్సరాలు ఈ పనులన్నీ పూర్తి చేసి 123 మున్సిపాలిటీస్లో మంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో చక్కగా, ఎంతో ట్రాన్స్పరెంట్గా ఎన్నో లీగల్ కేసులున్నా వాటిలన్నింటినీ అందరితో సంప్రదించి గవర్నర్ విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళందరితో అనేక దఫాలు మీటింగ్లు పెట్టి, వారు మీటింగ్లు పెట్టారు, అధికారుల దగ్గర మీటింగ్ పెట్టించి కోర్టు కేసులను విత్డ్రా చేయించి చాలా చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పోస్టులు ఇచ్చారు. దాన్ని కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.